ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ శారలమ్మాయ నమ. జాయ్ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల మాసంన ఈ మే నెల మాసంలో 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, చేసే కార్యక్రమం ఎంతవరకు వస్తుంది అనేది చాలామందికి చాలా సందేహాలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి ఇలా జన్మ లగ్నంలో ఉండాల్సిన గడియలు ఎంతవరకు వచ్చినాయి, మరి వాళ్ళ నామదశ అనగా వాళ్ళ పేరు బలాన్ని బట్టి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. కాబట్టి చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు రాయరు. కాబట్టి ఇంతకుముందు పాతకాలంలో వచ్చేసి వాళ్ళు డేటు టైము అయింది రాసుకోలేదు. కాబట్టి చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. గురువుగారు, మరి మేము మా పేరు అనేది ఇదే కానీ మరి మాకు ఏ రాశి వస్తుంది అనేది మాకు ఇంతవరకు తెలియదండి అని చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు. కాబట్టి మీ పేరును, మీ ఫుల్ నేము, మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా మీ పేరుని బట్టి మీకు సమయం ఉంటే సమయాన్ని పంపించండి. ఏది పుట్టిన టైం, ఆ పుట్టిన టైం కూడా లేని ఎడల మీ ఫుల్ నేమ్ మాకు పంపిస్తే ఆ పేరుని బట్టి మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ గడియల నుంచి ఏ గడియల వరకు నీకు కలిసి వస్తాయి, మరి ఏ టైం నుంచి మీకు అదృష్ట గడియలు ఎంతవరకు వచ్చాయి, మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీకు టైం అనేది మార్పు అనేది ఎప్పుడు వస్తుంది అనేది మీ జాతక చక్రం కుండలి వేసి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. ఎలాంటి సమస్యకైనా కూడా చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ. మే నెల 2026 మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, నక్షత్ర బలము, స్థాన బలము. స్థాన బలం అనగా ఇల్లు. మరి ఎన్నో రోజుల నుంచి ఇల్లు ఎదురు చూస్తున్న కొన్ని కలలు, మరి బాడిగింట్లో ఉంటూ ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ సొంత ఇంటికి వెళ్ళాలని వాళ్ళ మనసులో ఉండాల్సిన కోరికలు నెరవేరే టైం వచ్చేసింది. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ రాజయోగం అనేది గజకేసర యోగం అంటారు. అలాంటి యోగం అనేది ఇలా జాతకంలో రాబోతుంది. అది ఆ భగవంతుడు కృపా కటాక్షం వలన అదృష్ట గడియలు అనేది ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపడి ఏ పనైనా కానీ మీరు ముందే మీ ప్లానింగ్ ఎవరికీ చెప్పొద్దండి. ముందు నీ కార్యక్రమం అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచన చేయండి. కాబట్టి ఇది మీరు ముందు చెప్పి లేనిపోయిన సమస్యలు మీరు తెచ్చుకుంటారు. కాబట్టి మీ జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం కలిసి రాబోతుంది. అంటే ఒక స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం రాబోతుంది. బిడ్డొచ్చిన యాలో, గొడ్డొచ్చిన యాలో, పిల్లొచ్చిన యాలో అంటారు. కాబట్టి ఆ స్త్రీ కాలు పెట్టిన కానించి మీకు అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు మీకు అభివృద్ధిగా పొందాల్సిన యోగము దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు లేకోకుండా ఆలోచించు అడుగేయండి. మరి ఇప్పుడు మీ జాతక యోగంలో చూసుకుంటే రాజకీయంలో మీకు అభివృద్ధిగా పొందాల్సిన యోగము, దాంతో పాటు మీకు వ్యవసాయంలో కూడా కొన్ని చేంజెస్, మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి పెద్దవాళ్ళు స్థిరాస్తులు కొన్ని ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన కొన్ని పనులు మళ్ళీ కుదురులోకి రాబోతున్నాయి. మరి మీకు రావాల్సిన డబ్బులు కానీ, మీకు రావాల్సిన ఆస్తులు కానీ ఎప్పుడో భంగమైపోయి ఆగిపోయినాయి కూడా, మీకు ఎన్నో రోజుల నుంచి కోర్టులో ఉండాల్సిన సమస్యలు ఆగిపోయినాయి కూడా ఇప్పుడు మీకు ఈ టైం నుంచి మీకు మంచి యోగం అనేది రాబోతుంది. కాబట్టి తొందరపాటు లేకోకుండా మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా కొంచెం తొందరపాటు మిమ్మల్ని ఇబ్బందికరమైన సమస్యలు తెస్తుంది. మరి ఆ తొందరపాటును మీరు తగ్గించుకొని ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ పోవాలి, ఎక్కడ పోతే మనకి ఈ పని అవుతుంది అనేది మనం కొంచెం తెలుసుకొని దానికి సంబంధించిన ఆలోచన అనేది మనకి
తీసుకొని పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మీరు వెళ్ళినట్టుగైతే తప్పకుండా మీకు జయప్రదంగా అవుతుంది. మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఆ 3 గ్రహాల వలన మీరు అనుకున్నది ఒకటైతే జరగాల్సింది ఇంకోటిగా కనబడుతుంది. మరి ఆ 3 గ్రహాలకి మీరు శాంత కట్టడ అనేది ఒకటి ఉంటుంది. మరి ఆ శాంత కట్టడ అనేది మీరు చేసుకునేట్టుకైతే మీకు లక్ష్మి కలిసి వస్తుంది, వ్యాపారంలో అభివృద్ధిగా ఉంటుంది, చేయాల్సిన కుటుంబంలో కూడా సంతాన విశేషాల్లో కూడా మీకు జయప్రదంగా అవుతాయి. మరి ఎన్నో రోజుల నుంచి కళ్యాణం కానీ కూడా అయిపోయినాయి కూడా ఇప్పుడు మళ్ళీ మొదలయ్యే మార్గాలు కూడా దగ్గరికి వచ్చేసినాయి. మరి ఎన్నో రోజుల నుంచి మీరు చేసే కార్యక్రమాలు కూడా దగ్గరకు వస్తున్నాయి, దూరం అవుతున్నాయి. మరి ఏది చేసినా కూడా ముందుకు వచ్చేసి వెనక్కిపోతుంది. కాబట్టి అలా కాకోకుండా మీకు అతి దగ్గరలోనే మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి మరి మీరు చేయాల్సింది మరి ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించండి. శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించినట్టుగైతే మరి వెంకటేశ్వర స్వామిని మేము ఎప్పుడు పూజిస్తుంటాం స్వామి, మరి అదే విధంగా పూజించాలా, దానికి వేరే విధంగా అనేది ఉందా లేదా అనేది చాలా మందికి సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడు పోయినట్టుగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదాలు పంచి అలా వస్తుంటారు. అలా కాకోకుండా మీ పేరు బలంలో 7 వారాలు అంటే 7 శనివారాలు 7 శనివారాల పాటు మీరందరూ తలస్నానం చేసి ఆయన్ని మీ ఇంట్లో నిలుపుకోవాలి. ఇంట్లో పెట్టుకొని ఆయన పటం పెట్టేసి వెంకటేశ్వర స్వామి పటం పెట్టేసి ఇంట్లో ఒక శుద్ధం చేసి ఒక పీటని వేసేసి ఆ పీట మీద బియ్యం వేసి బియ్యం మీద ఒక స్టార్ ముగ్గు ఒకటి వేసేసి ఆ స్టార్ ముగ్గు వేసేసిన తర్వాత 7 బియ్యం పిండితో తయారు చేయాలన్నమాట. బియ్యం పిండితోని దీపారాజనలు 7 తయారు చేయాలి. ఆ 7 పమిదెలకి తయారు చేసేసి దాంట్లో 3 రకాల నూనె పోసేసి మీరు జ్యోతులు వెలిగించాలి. జ్యోతులు వెలిగించి శనివారం మీరు ఒక్క పొద్దు ఉండాలి. మీరు ఆ రోజు ఒక కొబ్బరికాయ కొట్టి ఆ స్వామికి ప్రసాదం పెట్టినట్టుగైతే అలాగా 7 వారాల పాటు చేయాలి. 7 వారాల పాటు చేసిన తర్వాత లాస్ట్ 7వ వారం రోజున మీకు దగ్గరలో ఉండవలసిన వాళ్ళకి చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక 5 మందిని పిలిపించి, లేదా కొంతమంది భార్యాభర్తలు జంటలు ఉంటారు, వాళ్ళని ఒక 2 ఫ్యామిలీలను తీసుకొని పిలిపించేసి మీరు ఆ రోజు భోజనం అనేది వాళ్ళకి పెట్టాలి, అన్నదానం చేయాలి. ఆ అన్నదానం చేసేసిన తర్వాత ఈ 7 వారాలు అయిపోయినప్పుడు లాస్ట్ వారం రోజు చేయాలి. ఈ విధంగా మీరు చేసుకున్నట్టుకైతే అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి మీకు కలుగుతాయి. ఏ కార్యక్రమైనా అవలేలగా మీరు చేయగలుగుతారు. మరి మీరు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. ఓం నమః శివాయ నమః.